హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ Sonika, చిల్డ్రన్ అండ్ న్యూబార్న్ స్పెషలిస్ట్, samhitha ENT and Child Care Center, హైదరాబాద్. సో ఈ వీడియోలో మనం గ్రైప్ వాటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రైప్ వాటర్ అనేది అసలు న్యూబార్న్ బేబీస్కి అవసరమా, ఇవ్వచ్చా, ఒకవేళ ఇవ్వచ్చు అంటే ఎంత డోజ్లో ఇవ్వాలి అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఎన్నో ఏళ్ళుగా మనం గ్రైప్ వాటర్ యాడ్స్ అవి చూస్తూ ఉంటాము. పాప ఏడ్చిందా అంటే వెంటనే గ్రైప్ వాటర్ ఇవ్వండి, పాప బాగా పడుకుంటుంది అనే యాడ్స్ ఎన్నో విన్నాము. బట్ అసలు ఈ గ్రైప్ వాటర్ అనేది అసలు ఇవ్వచ్చా లేదా అంటే అబ్సల్యూట్లీ నో అండి. బికాస్ అందులో ఉండే కీ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆల్కహాల్, షుగర్ అండ్ సోడియం బైకార్బోనేట్, అంటే ఇట్స్ నథింగ్ బట్ బేకింగ్ సోడా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి బేబీస్కి చాలా హార్మ్ఫుల్. అండ్ కొత్తగా వచ్చిన న్యూయర్ గ్రైప్ వాటర్లో మనకి ఆల్కహాల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ అని లేబుల్స్ ఉంటూ ఉంటాయి. సో ఆల్కహాల్ ఫ్రీ, షుగర్ ఫ్రీ ఉన్నా కూడా అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి అండ్ సోడియం బైకార్బోనేట్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా బేబీస్కి, గ్యాసెస్ రిలీఫ్కి అంటే అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ఈ గ్యాసెస్ రిలీఫ్కి అనేది ఈ గ్రైప్ వాటర్ ఎలాంటి విధంగా కూడా హెల్ప్ చేయదు. సో బట్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఈ గ్రైప్ వాటర్ వల్ల బేబీస్కి వామిటింగ్స్, మలబద్ధకం ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కెమికల్స్ వల్ల బేబీస్ ఇంటెస్టైన్స్ అంటే పేగులు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి వాటి ఇరిటేషన్ వల్ల వామిటింగ్స్ అనేవి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రైప్ వాటర్ వల్ల బేబీస్కి ఎక్స్ట్రా యాడెడ్ బ్యాక్టీరియా ఇంట్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కూడా బేబీస్కి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి గ్రైప్ వాటర్ లేకపోతే మరి బేబీస్కి గ్యాసెస్ ఎలా రిలీఫ్ చేయాలి అంటే మనకి 4 to 5 ఆల్టర్నేటివ్ పద్ధతులు కూడా ఉన్నాయి. అదేంటంటే బిఫోర్ ఫీడింగ్ మనం టమ్మీ టైం ఇస్తూ ఉండాలి బేబీస్కి. టమ్మీ టైం ఇస్తూ ఉన్నప్పుడు బేబీస్కి గ్యాస్ రిలీఫ్ అవుతుంది. అంతేకాకుండా బేబీ డెవలప్మెంట్కి కూడా అది బాగా యూజ్ అవుతుంది. ప్లస్ బేబీ ఫీడింగ్ తర్వాత కూడా బర్పింగ్ అనేది అట్లీస్ట్ 15 to 20 minutes బాగా బర్పింగ్ చేసుకుంటే కూడా గ్యాస్ రిలీఫ్ అవుతుంది. అండ్ పడుకోబెట్టినప్పుడు బేబీస్ని అట్లీస్ట్ 30 degree హెడ్ అండ్ ఎలివేషన్లో పెట్టుకుంటే కూడా బేబీస్కి గ్యాసెస్ ఏమైనా ఉంటే ఎక్సెస్ గ్యాసెస్ రిలీఫ్ అయిపోతాయి. అండ్ అంతేకాకుండా ఓవర్ ఫీడింగ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొంతమంది బేబీస్ ఏడ్చినప్పుడల్లా కూడా, పిల్లలు ఏడ్చినప్పుడల్లా కూడా ఫీడింగ్ చేస్తూ ఉంటారు. సో అలా ఫీడింగ్ చేయడం వల్ల కూడా ఓవర్ ఫీడింగ్ అవుతుంది. అందువల్ల కూడా గ్యాసెస్ అనేది ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అసలు అరుగుదలకి ఏమన్నా సప్లిమెంట్స్ అవసరమా న్యూబార్న్ బేబీస్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ యూజువల్లీ బ్రెస్ట్ మిల్క్ అనేది కంప్లీట్లీ డైజెస్టబుల్. సో ఈ బ్రెస్ట్ మిల్క్ డైజెస్ట్ అవ్వడానికి ఎస్పెషల్లీ సప్లిమెంట్స్ కానీ మెడికేషన్స్ కానీ ఏమీ అవసరం ఉండదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డైజెస్టబుల్ అండ్ సేఫ్ ఫర్ ద బేబీస్. సో ఇంకొంతమంది అడుగుతుంటారు అసలు గ్రైప్ వాటర్ డోస్ ఎంత ఇవ్వాలి అని చెప్పి. సో పైన డిస్కస్ చేసుకున్నదంతా కూడా నెగటివ్ ఎఫెక్ట్స్. సో ఎనీ పీడియాట్రిషియన్, మీరు ఏ పీడియాట్రిషియన్ ప్రిస్క్రిప్షన్లో చూసినా యూజువల్గా గ్రైప్ వాటర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఎక్కడా చూడరు. సో చూసాం కదండి ఓవరాల్గా గ్రైప్ వాటర్ ఇంగ్రీడియంట్స్ అవన్నీ. సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ గ్రైప్ వాటర్ అనేది నేనైతే అస్సలు సజెస్ట్ చేయను. ఫర్దర్ డౌట్స్ గురించి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.